మా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ బుర్రా వెంకటేశం గారు, విద్యా సంస్థలకు సంబంధించిన మిత్రులందరితో ఒక ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేసి మీ ఆలోచనలను, మా విధానాలను పంచుకోవాలని ఈ కార్యక్రమంలో నన్ను, మా సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, మా శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారిని, మా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, దేవసేన గారు, ఇతర అధికారులను, మిమ్మల్ని అందరినీ కూడా కలవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. ఈ కార్యక్రమం గొప్ప ఫలితాలను సాధిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఐస్ బ్రేకింగ్ మాత్రం పనికొస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకు అంటే ఈ జేఎన్టీయూ పరిధిలో ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యం కావచ్చు, ఆయా కాలేజీలలో పనిచేస్తున్న లెక్చరర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, డీన్స్, ఇతర సిబ్బందికి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం యొక్క విధానం, ఆ విధానం వల్ల సంస్థల యాజమాన్యాలకు దాదాపుగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజనీర్లను ఉత్పత్తి చేస్తున్న, లేదా ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులు ఇంజనీర్లుగా పట్టాలు పొంది ప్రపంచంతో పోటీ పడడానికి వస్తున్నప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానం అనేది అత్యంత కీలకం. మిత్రుడు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు గత డిసెంబర్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులు పూర్తి కాకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఒక 100 రోజులు మళ్ళీ ఎన్నికల్లోనే మా సమయం అంతా గడిచిపోవడం, ఇప్పుడే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల నుంచి ఆ ఆలోచనలు, ఆ విధానాల నుంచి బయటకు వచ్చి పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రభుత్వం యొక్క విధానాలను సమాజానికి చెప్పే అవకాశం వచ్చింది. అందుకే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే మిమ్మల్ని అందరినీ కలవాలి, మీ ఆలోచనలు వినాలి, మా విధానాలను వివరించాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడున్న చాలామందికి మేమేం అంశాలు ప్రస్తావించకపోయినా ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ఈ ప్రభుత్వం విధానం ఏందని మీ మనసులో ఎక్కడో ఉన్నట్టుగా మీ మొహాలు చూస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది. కారు ఎంత గొప్పదైనా అందులో ఇంధనం లేకుంటే అది షెడ్లోనే ఉంటుందని ఇంజనీర్లుగా మీకు అందరికి బాగా తెలుసు. అట్లనే ఈరోజు ప్రైవేట్లో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల యజమానులు, టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఏఐసిటి నామ్స్ ప్రకారం ఉండాలి అని అంటే మీరు సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి కదా అని మీరు ఆలోచన చేస్తున్నారని నేను అనుకుంటున్నా. కాకపోతే మన స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్గా ఉండే, కానీ కొన్ని పరిణామాలు, కొన్ని పరిస్థితులు కంప్లీట్ వెల్ఫేర్ సైడే మనం ఇంక్లైన్ అవ్వడంతో డెవలప్మెంట్ అనేది సెకండ్ ప్యాడ్లింగ్ అయిపోయి వెల్ఫేర్ అనేది ప్రధానం అవ్వడం వల్ల కొన్ని పరిస్థితులు, కొంత ఆర్థిక భారం పెరిగిపోయింది. ఆనాడు గొప్పగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలోనే ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్యను అందించాలి, కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి వైద్యం పట్ల ఒక అవకాశాన్ని ఇస్తూనే ప్రతి పేదవాడి బిడ్డ గొప్ప కళాశాలల్లో చదువుకోవాలి, ఆ చదువుకు అవసరమైన ఖర్చుగా భావించకుండా పెట్టుబడిగా భావించి మళ్ళీ
ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలిగిన పెట్టుబడిగా చూస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మొట్టమొదటి దేశంలో ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రకరకాల పరిస్థితుల ప్రాధాన్యతలు మాడి వేల కోట్ల రూపాయలకు మీకు ప్రభుత్వం బకాయి పడ్డది. ఇప్పుడు అవి మొండి బకాయిలుగా మారి వన్ టైం సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు అందరు కలిసి ఓటీఎస్ కింద ఏమన్నా ప్రతిపాదన ఇస్తే మా శ్రీధర్ బాబు గారు ఆర్థిక మంత్రి, వారికి అత్యంత సన్నిహితుడు, ఏదైనా మాట్లాడి మరి మీ సమస్యకి ఏమైనా పరిష్కారం చూపిస్తాడని నేను వారికి భావిస్తున్నా. మీ అందరి తరఫున ఆ బాధ్యతను శ్రీధర్ బాబు గారికి నేను అప్పచెప్తున్నా. అదేవిధంగా మీ మొండి బకాయిలు ఒక భాగం అయితే, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏదైతే మీరు విద్యార్థులను చేర్చుకుంటున్నారో అది ఆన్ టైం పేమెంట్ చేయించాలనే పట్టుదలతోని మా ఆర్థిక శాఖకు నేను ఆదేశాలు ఇస్తా. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులకు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా ఆన్ టైం మీకు ఎట్లా మీకు సహాయం చేయాలనో, ఎట్లా మిమ్మల్ని ఆదుకోవాలనో, ఎట్లా మిమ్మల్ని నిలబెట్టాలనో మా ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా ఇంజనీర్ ఈ పదం చాలా గొప్పది. మ్యాన్ మేడ్ వండర్స్ని క్రియేట్ చేసింది ప్రపంచంలో ఇంజనీర్సే. దట్ మే బి చార్మినార్, దట్ మే బి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, దట్ మే బి ఈఫిల్ టవర్, లేకపోతే న్యూయార్క్ సిటీ కావచ్చు, ఇక్కడ మనం నిర్మించుకున్న హైటెక్ సిటీ కావచ్చు. ఈ ప్రపంచంలో ఒక దేశం యొక్క సింబాలిక్గా మనం రెఫరెన్స్ తీసుకునేది ఏదైనా దట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై వన్ ఇంజనీర్. ఎక్కడైనా మనం ఎక్కడికైనా వెళ్ళండి, ఆ దేశంలో ఒక గొప్పది ఉందంటే ఆ గొప్పగా ఏది మనం రెఫర్ చేస్తున్నాం, ఎక్కడైనా ఇంజనీర్స్ క్రియేట్ చేసిన మ్యాన్ మేడ్ వండర్స్నే మనము ఆ దేశం యొక్క గొప్ప బుర్జ్ ఖలీఫా అయిన దుబాయ్ అనగానే బుర్జ్ ఖలీఫా అంటాం. బుర్జ్ ఖలీఫాకు కూడా డిజైన్ చేసింది ఒక ఇంజనీరే. హైదరాబాద్ అనగానే గండిపేట కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న మూసీ రివర్ బేసిన్ మీద నిర్మించిన గొప్ప నిర్మాణాలు కావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను మనం రెఫరెన్స్ కింద తీసుకుంటాం. అంటే ఏ దేశం యొక్క ప్రగతినైనా ఆ దేశం సాధించిన ప్రగతికి కొలబద్దగా నిలబడుతున్న మ్యాన్ మేడ్ వండర్ ఏదైనా దట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై సమ్వన్ హూ ఈజ్ ఇంజనీర్. ఇంత అద్భుతమైన నైపుణ్యం కలిగిన ప్రపంచాన్ని ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించగలిగిన ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచన చేసి సరిదిద్దుకొని సవరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. ఈరోజు ఇంజనీర్లు అంటే, ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు. ఈరోజు 1,00,000 మంది మీ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకొని ఎవ్రీ ఇయర్ బయటకు వస్తే 1,00,000 మంది నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మన ఇంజనీరింగ్ కాలేజీలు మారుతున్నాయంటే అక్కడ ఉన్న లోపాన్ని గుర్తించాల్సిన బాధ్యత మాతో పాటు మీ మీద సామాజిక బాధ్యత ఉన్నది అని నేను బలంగా నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. మీ ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగ యువకులను ఉత్పత్తి చేసే కర్మాగారం కాకూడదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన గొప్ప సంస్థలుగా మీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి అని చెప్పి మా ప్రభుత్వం కోరుకుంటుంది. ఆ దిశగా మీకు కావాల్సిన సహకారాన్ని అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు కొన్ని కోర్సులు నిన్నమన్నా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకొచ్చి పెట్టారు కాలేజీలు. స్లైడింగ్ కానీ, అడ్మిషన్స్లో ఉన్న కొన్ని సీట్లను కానీ, ఆఫ్ క్యాంపస్ కానీ, లేకపోతే రకరకాల ప్రతిపాదనలు నా ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు
తాత్కాలిక ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన కోర్సుల మీదనే మీరు ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నట్టుగా అనిపించింది తప్ప ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ని కానీ అవసరమైన సబ్జెక్ట్స్ని కానీ మీరు స్లోగా అవి కనిపించకుండా కనుమరుగవుతున్నాయి. ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్. ఈ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైంది సివిల్ ఇంజనీర్లు. కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా కాలేజీలు వాళ్ళకి శాంక్షన్ అయిన అడ్మిషన్స్ని స్లోగా కంప్యూటర్ సైన్స్కి అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతున్నారు. కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలు నా ముందుకు వచ్చినాయి. నా సూచన ఏంటంటే సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని మ్యాండేట్గా మీ కాలేజీలలో నడపండి. లేకపోతే రేపు దేశము అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది. కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా ప్రపంచానికి అవసరమైన మేధావితనాన్ని అందించే గొప్ప సంస్థలుగా మన ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి. మీకు ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ దేశంలోనే ప్రపంచంలోనే కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలు ఇండియాలో 4 ఉంటే 4లో 3 తెలంగాణ హైదరాబాద్లో ఉన్నాయి. ఓన్లీ 1 పూణేలో ఉన్నది. ఏంది దీనికి కారణం? ఎప్పుడైనా మా మిత్రులు ఆలోచన చేసిండ్రా అని నేను అడుగుతున్నా. దీనికి కారణం 1965-70s మధ్యలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్లో ఐడిపిఎల్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల, ఫార్మా మీద ఆరండి జరగడం వల్ల ఐడిపిఎల్లో ఉద్యోగులుగా చేరిన వాళ్ళు అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్తో బయటికి వచ్చి, అది ఎస్ఓఎల్ కావచ్చు, రెడీ కావచ్చు, ఆల్ అదర్ ఫార్మాస్యూటికల్ సంస్థల యజమానులు ఒకప్పుడు ఐడిపిఎల్ రిలేటెడ్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు లేదా అక్కడ జరిగిన రీసెర్చ్లో భాగస్వాములు. కాబట్టి 65లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఇక్కడ ఫార్మా రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. కాబట్టి ఈరోజు మనం దేశంలోనే డ్రగ్ బల్క్లో మనం మెజారిటీ మన దగ్గర నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నది. ప్రపంచానికి ఏ అవసరం ఉన్న బల్క్ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తెలంగాణ వైపు చూస్తున్నారు అని అంటే, ఆనాటి పాలకులు చాలా ముందు చూపుతో ఆలోచన చేసి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసిన ఐడిపిఎల్. ఇంతకుముందే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్పిండ్రు, కర్ణాటక ఈజ్ ద హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఐటీ సెక్టర్ అని. వై? ఎస్ఎం కృష్ణ అనే ముఖ్యమంత్రి మొట్టమొదట అందరికంటే ముందు ఐటీ రంగాన్ని, ఐటీ విధానాన్ని ఆలోచన చేసి ఆ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ విధానం తీసుకొచ్చిండు. కాబట్టి ఈ రోజుకు దేశంలోనే ఐటీలో అత్యధికంగా ఎగుమతి చేసే రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీ వచ్చింది.